హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. నేను మీ కృష్ణవేణి. ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్. అట్లాగే నా డే రొటీన్ అంటే నా డే రొటీన్ అని గాదు. నా డైట్ రొటీన్ ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం నేను వాకింగ్‌కి వెళ్తా ఉన్నాను. అది అంటే నేను పార్క్‌కి ఏమి వెళ్ళట్లేదు ఈరోజు. ఎందుకంటే నేను అంటే మా కాలనీలోనే చేస్తా ఉన్నాను లేవట్ల. ఆహ్, ఎందుకంటే ఇష్యూ కాలేజ్‌కి ఇవాళ తొందరగా ఎళ్ళింది. దాన్ని ఇంకా ఆమెకి బాక్స్ రెడీ చేసి ఇచ్చేసరికి నాకు 6:30, 7 అయింది. ఇక ఇప్పుడు వాకింగ్‌కెళ్ళినామంటే ఇక మళ్ళీ నేను ఇంటికొచ్చేసరికి నాకు లేట్ అయిపోతుంది. అందుకే నేను అంటే మా లేఔట్‌లోనే చేస్తా ఉన్నాను. ఇక ఫస్ట్ వాకింగ్ చేసొచ్చిన తర్వాత నేను వేడి నీళ్ళు కాగబెట్టుకొని తాగడం అలవాటయిపోయింది నాకి. ఫస్ట్ నుంచి అలవాటుంది. ఇక అదే అంటే ఇక అది రొటీన్‌గా అయిపోయిందనుకోండి. ఇప్పుడు మాత్రం నేను అంటే ఇప్పుడు 7:30, 8 అయితా ఉంది. దానికి నేను రాగి జావా అంటే మొత్తం అంటే రెడీ జేసి పెట్టుకుంటాను. ఎందుకంటే మళ్ళీ నేను రాగి జావా వేడి వేడిగుంటే అది తాగేకి గాదు. కొంచెం చల్లారిన తర్వాత నేను రాగి జావా రెడీ జేసుకొని అంటే చల్లారక పెట్టేసి అంటే నేను అప్పటి వరకి నేను రెడీ అయ్యి వెళ్తాను. అది నా రొటీను. అంటే ఇగ అది డైలీ రాగి జావా తాగడం అలవాటయిపోయింది. అంటే ఈ 2 మంత్స్ ఇంకా మాత్రం అలవాటు జేసుకున్నాను. అంతకుముందుకు నేను నార్మల్‌గా టిఫిన్‌లు మాత్రమే జేసేదాన్ని. అది ఎప్పుడు టైం దొరికితే అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం టైమ్ టు టైమ్ నేను అంటే డైట్ ఫాలో గావాలి అనని జెప్పేసి ఎందుకంటే నా రిపోర్ట్‌లన్నీ నార్మల్‌గా వచ్చినాయి. అది నా లక్ అనుకుంటాను. ఎందుకంటే థైరాయిడ్ గానీ, ఇంకొకటి ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్ కానీ నాకేమీ రాలేదు. జస్ట్ బీపీ ఎక్కువైంది అనని చెప్పిండారు. ఇగ దానికి కొంచెం కంట్రోల్‌గా ఉంటే బావుంటుంది. ఆహ్, ఏది అంటే ఇప్పుడు ఎక్కువ శాతం చాలా మంది జనాలకొస్తుంది గదా! ఫ్యాటీ లివర్ అని ఇంకొకటి థైరాయిడ్ అని, హైపర్ థైరాయిడ్ అని షనా అంటే ప్రాబ్లమ్స్ ఒస్తా ఉన్నాయి. అది నాకు ఏమీ లేదు. అది నా లక్ అనుకుంటాను. నా రిపోర్ట్స్ అన్నీ నార్మల్‌గా వచ్చినాయి. కాకపోతే బీపీ కొంచెం హై ఉంది. అది నేను ఎక్కువ టెన్షన్ పెట్టుకున్నాను గనుక అది నా ఫాల్టే. దాన్నింకా ఒకసారి ఆ బీపీ అంటే ఇగ అది మన కంట్రోల్‌లోకొచ్చే వరకు కొంచెం టైం పడుతుంది. ఇగ నేను రాగి జావా జేసి అంటే టేబుల్ మీద పెట్టేసి నేను పోయి రెడీ అయ్యేసొచ్చినాను. కాకపోతే ఏందంటే, ఈరోజు అసలకి ఇంకోటేందంటే, నేను నా రెగ్యులర్ అంటే నా టైమింగ్స్ మొత్తం చేంజ్ జేసుకున్నాను. నేను దేనికే గాని ఫస్టు ఎట్లా అంటే, ఫుడ్ పక్కన పెట్టేసి ఫస్టు పని జేసుకోవాలని అన్నట్టు ఉంటా ఉండే. కానీ ఇప్పుడు నేను అట్లా గాదు. హెల్త్ షన్నా ఇంపార్టెంట్ అండి. దాన్నింకా అసలకి నేను మొత్తం నా లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది. అది ఎంత చేంజ్ చేసుకున్నానంటే, ఒక రకంగా జెప్పాలంటే నేను తిండి మీద నేను అస్సలు ధ్యాస పెడతా ఉండలేదు. ఎప్పుడో నాకు టైం దొరికినప్పుడు టిఫిన్ జేయడము, లంచ్ 3:30 అంటే అట్లా టైమింగే ఉండకపోతా ఉండే. కానీ ఒక్కసారి మనకి హెల్త్ వైస్‌గా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అననంటే మాత్రం దాని తర్వాత మనకి కోలుకోనికి షనా టైం పడుతుంది. అది నా విషయంలో జరిగింది. 2 మంత్స్ అసలకి నేను బెడ్ రెస్ట్‌లో ఉన్నాను అనంటే అసలకి నాకే అంటే నా బీపీ అంత హై అయినుండే. కానీ లక్ ఏంది అనంటే మా పిల్లలే గాని, మా ఆయననే గాని నాకు షనా సపోర్ట్ జేషిండ్రు. నేను రాగి జావా అంటే నేను నా డైట్‌లా అంటే అప్పుడప్పుడు మాత్రమే నేను తీసుకునేదాన్ని. కానీ ఇప్పుడు రెగ్యులర్‌గా తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు టైమొచ్చేసి 9:00 అయితా ఉంది. 9:30 అట్లా అయితా ఉంది. కొంచెం ఎండ ఎళ్ళింది. ఇగ నేను రాగి జావా తాగిన తర్వాత నేను ఇప్పుడు నాకు ఉన్న అంటే ప్రాబ్లమ్స్‌లల్లా డి విటమిన్ కూడా తక్కువుంది. దాన్ని గూడా నాకు టాబ్లెట్స్ ఇచ్చినారు. ఇక ఆ టాబ్లెట్స్ వాడడం కంటే మనము ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో నిలబడడం బెటర్ గదా! అందుకే నేను బయటకొచ్చినాను. మాది గ్రౌండ్ ఫ్లోర్ గనుక మాకు ఎండ అస్సలకుండదు. నేను బయటికే రావాలి. ఇక ఇవొచ్చి నా ఫ్రెండ్స్ నేను ఇంతకు ముందుకు వీడియోలలో గూడా పెట్టినాను. అంటే ఈ పావురాలు డైలీ నేను వాటికి గింజలేస్తాను. ఇక వీటిని చూసుకుంటూ నేను బయట నిలబడినన్నా నిలబడతాను, లేదా కూర్చొనన్నా కూర్చుంటాను. మినిమమ్ హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు నేను ఎండలో ఉంటా ఉన్నాను.
నాకు ఎట్లానంటే అసలకి విటమిన్స్ టాబ్లెట్స్ ఎక్కువిచ్చినారు. అవి దాన్నింకా నేను ఫస్ట్ మనం ఫుడ్‌లో చేంజ్ చేసుకున్నామననంటే ఆటోమేటిక్‌గా మనకి కావాల్సినన్ని దొరికిపోతాయి గదా! అననేసి ఆ టాబ్లెట్‌లు యూజ్ చేసుకుంటనే నేను నేచురల్‌గా ఉండే అంటే మనం రెగ్యులర్‌గా తీసుకునే ఫుడ్‌లోనే నేను చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడొచ్చి నేను సలాడ్ జేసుకుంటా ఉన్నాను. అంటే సలాడ్ అంటే నేను నార్మల్‌గా కీరా అట్లాగే క్యారెట్ కూడా నేను అంటే కట్ చేస్తాను. అంటే ఇదంతా మొత్తం ఫ్యామిలీకి గూడా నేను అంటే మా నలుగురికి సేమ్ టు సేమ్ అంటే ఇది ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి మాత్రం ముగ్గురికి రెడీ చేస్తా ఉన్నాను. మా యషు కాలేజీ నుంచొచ్చినంక ఆమె సాయంత్రం పైన ఆమె తీసుకుంటది. ఇది ముగ్గురికి సరిపడన్ని కట్ జేసి పెట్టుకున్నాను. ఇగ మా బాబు కూడా వాడు జిమ్‌కెళ్తా ఉన్నాడు. ఇగ వానికి గూడా డైట్ చేంజ్ అయిపోతుంది. ఇగ నేను, మా ఆయన ఇప్పుడు రెగ్యులర్‌గా అనంటే ఇగ మా డైట్‌లో చేంజ్ ఒచ్చేసింది. ఇన్ని రోజుల దాకా మా ఆయననే అంటే డైటింగ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఇగ నేను గూడా జాయిన్ అయిపోయినా అని జెప్పాలి. కాకపోతే ఏందంటే క్యారెట్ క్యారెట్ ఎక్కువగా యూజ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే నాకు బీట్రూట్ నాకు అస్సలకి పడట్లేదు. అది ఏమైందో ఏమో తెలవదు. మా ఆయనకి, నాకు సేమ్ ప్రాబ్లమ్ అయితా ఉంది. ఇగ దాన్నింకా ఇగ నేను ఫ్రూట్స్‌లల్ల మాత్రం సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే ఏవి ఉంటే అవి మాత్రం 2-3 రకాల ఫ్రూట్స్ తీసుకుంటా ఉన్నాను. ఈరోజు మాత్రం నేను దానిమ్మ పండ్లు అట్లాగే ఆరెంజ్ ఉంటాయి గదా! అవి అంటే నేను, మా ఆయన అట్లాగే బాబుకి ఇంగ వాడు ఏం తింటాడో తెలవదు. చూడాలి ఇగ వాడు తింటాడా లేదా అనేసి డివైడ్ జేసి ఎవరి అంటే కప్పు అంటే ఒక్కొక్క కప్పు మాత్రమే తీసుకుంటాను. మరీ ఎక్కువగా గాదు. ఎందుకంటే ఎక్కువ గూడా తీసుకుంటే బావుండదు గనక. అంటే ఇప్పుడు మా ముగ్గురికి 3 కప్పులు సరిపోతుందిది. నేను ఫ్రూట్స్‌లల్లా ఎక్కువగా వాడుతున్న ఫ్రూట్స్ మాత్రం ఒకటొచ్చేసి దానిమ్మ పండ్లు, అట్లాగే ఆరెంజ్, ఇంకొకటి పపాయ, అట్లాగే జామకాయలు. ఇగ అవి మాత్రం కంపల్సరీ పెట్టుకుంటా ఉన్నాను ఫ్రూట్స్‌లల్లా మాత్రం. ఇగ ఇప్పుడొచ్చేసి నేను డీటాక్స్ వాటర్ రెడీ చేసుకుంటా ఉన్నాను. ఇది రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మనకి అంటే నార్మల్ వాటర్ కంటే ఇది కొంచెం బెటర్ అని నాకనిపిస్తా ఉంది. ఇప్పుడు నేను చేసుకున్న వాటర్ మాత్రము అంటే ఒక 2 నిమ్మ చెక్కలు, కొంచెం పుదీనా, ఒక 2-3 క్యారెట్ పీసులు, అట్లాగే కీరా ముక్కలుంటాయి గదా! అవి. నేను బీట్రూట్ మాత్రం నేను వాడట్లేను అసలకి. అది ఎందుకో ఏమో తెలవదు. నాకు, మా ఆయనకి రియాక్షన్ అయితా ఉంది. దాన్నింక నేను బీట్రూట్ మొత్తం పక్కన పెట్టేసినాను. ఇగ సీజనల్ ఫ్రూట్స్ మళ్ళీ అట్లాగే నేను తీసుకునేది ఇది మాత్రం నా డైట్ మొత్తం చేంజ్ అయిపోయిందని చెప్పినాను గదా! నేను వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా అనంటే నేను నాన్ వెజిటేరియనే. కాకపోతే వెజిటేరియన్ కంటే అంటే నాన్ వెజిటేరియన్ కంటే వెజిటేరియన్స్‌లా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయని అంటారు. కానీ నేను 2 ఫాలో అయితా ఉన్నాను. కాకపోతే ఏంది అనంటే టైమింగ్ మాత్రం నాది పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను తీసుకునే ఫ్రూట్స్ అండ్ ఈ సలాడ్ ఏమైతే ఉందో అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఎక్కువగా ఏం తీసుకుంటలేను. ఎందుకంటే నా బాడీకి అంటే నాకెంత ఎనర్జీ కావాలనో అంతనే. అంటే అన్నీ కలిపి నేను ఒక్క కప్పు మాత్రం తీసుకుంటాను. కాకపోతే నేనేమి వాడట్లేదు. అసలు జ్యూస్ ఎప్పుడైతే మనము ఫ్రూట్ జ్యూస్‌లు ఎప్పుడైతే వాడతామో మన షుగర్ లెవెల్ ఎక్కువైపోతుంది అని డాక్టర్స్ చెప్తా ఉన్నారు. నేను అందుకే సలాడ్ మళ్ళీ ఇంకోటేందంటే మరీ ఎక్కువ సన్నగా పీసులు లెక్క గూడా నేను కట్ చేస్తలేను. ఎందుకంటే మనము సలాడే గానీ, అట్లాగే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏవే గానీ కొంచెం నములితేనే దాంట్లో ఉన్న ఫైబర్ బాగా అంటే మన బాడీకి అంటే అందుతుంది అని జెప్పేసి డాక్టర్స్ జెప్తా ఉన్నారు గదా! ఇప్పుడు నేను తీసుకున్న సలాడ్ మాత్రం ఇగో ఇది. అంటే నేను ఎక్కువ తీసుకుంటలేను. ఎందుకంటే నాకు సరిపోతుంది. ఇది వచ్చేసి నేను ఒకేసారి నేను తినను. నేను మధ్య మధ్యలో పని జేసుకుంటా ఉంటాను గదా! నేనప్పుడు మాత్రం తీసుకుంటా ఉంటాను. ఎందుకంటే మరీ ఒకేసారి కూర్చొని అన్నీ తినాలంటే నా వల్ల గాదు.
నేను వంట చేసుకుంటూ లేదా ఏదన్నా పని చేసుకుంటూ ఉంటాను గదా! నేనప్పుడు అది అంటే ఎనీ టైమ్ కాకుండా మధ్య మధ్యలో తీసుకుంటా ఉంటాను. కాకపోతే ఇప్పుడు నేను జేసుకున్న వాటర్ మాత్రం అది కంపల్సరీ నేను డే మొత్తం నేను అన్నం తింటున్నప్పుడు మళ్ళీ ఇంకొకటి నీళ్ళు తాగాలని అనిపించినప్పుడు ప్రతిసారి నేను ఈ వాటరే తాగుతా ఉన్నాను. ఒకసారి మీరు గూడా ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. ఎప్పుడైతే మన హెల్త్ వైస్‌గా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అప్పుడే మనకి బావుంటుంది. ఎందుకంటే మన పెద్దవాళ్ళు అంటారు గదా! ఆరోగ్యమే మహాభాగ్యం అని జెప్పేసి. అది మన దాకే వస్తే గాని దాని విలువ తెలవదు అని అంటారు. నేను అంటే నెగ్లెక్ట్ జేసినుంటే నా హెల్త్ వైస్‌గా నాకు ఏం కాదు అసలకి అంటే ఇంకా నేను అంటే నాకంత ప్రాబ్లమ్స్ ఏం రావు. నేను కరెక్ట్‌గా నేనున్నాను గదా! అనని అనుకున్నాను. నా వెయిట్ గూడా అంత ఎక్కువ లేదు. నేను 50 అంటే 50 లోపే ఉన్నాను. దాన్నింకా ఇగ ఇప్పుడొచ్చేసి మాత్రం ప్రతి దానికి కేర్‌ఫుల్‌గా నేను ఏది జెయ్యాలనుకున్నా నా ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడతదన్న భయం నాకిప్పుడు స్టార్ట్ అయిపోయింది. అందుకే నన్ను నేను అంటే కేర్‌ఫుల్‌గా చూసుకుంటే నా హెల్త్ గూడా బావుంటుందనని జెప్పేసి. ఇప్పుడొచ్చేసి మధ్యాహ్నం అంటే 2 అయితా ఉంది. ఇగ నేను వంట జేషింది మాత్రం నేను అది షూట్ జేయలేదు. ఎందుకంటే మరీ ఎక్కువగా లెంత్ ఎక్కువైపోతుంది వీడియో అనేసి. నేను ఈరోజు లంచ్‌లోకి తీసుకుంటా ఉంది మాత్రం పప్పుచారు జేషినాను. ఇంకొకటి కాకరకాయ ఫ్రై. నా ఫేవరెట్ మామిడికాయ పచ్చడి. మా అమ్మ పెట్టిన మామిడికాయ పచ్చడి. అది అంటే నాకు రోజు నేను తినాలనుకున్నా గూడా తినొచ్చు. కాకపోతే ఎట్లా అనంటే నాకు పప్పులోకి మామిడికాయ పచ్చడి ఉంటే నాకింక వేరే ఏం అవసరం లేదు. నేను పచ్చళ్ళు ఎక్కువగా ఇష్టపడతాను. దాన్నింకా నాకు కాకరకాయ అన్నా గూడా శానా ఇష్టము. నాకు కాకరకాయ పెట్టినా తింటాను. మా ఆయనకిష్టం లేదు కాకరకాయ అంటే. ఆయనకు చేదుంటుంది అని అంటారు. కానీ కాకరకాయ అంటే నాకు శానా అంటే శానా ఇష్టం. ఇంకొకటేందంటే నేను కాకరకాయ ఫ్రై జేషినా, కూర జేషినా నేను అందులో ఉన్న గింజల్ని మాత్రం నేను తీసేయను. అది ఎందుకంటే నేను, మా అమ్మ ఇద్దరం సేమ్ గింజలు బాగా తింటాము. అది మా అమ్మని జూషే నేను నేర్చుకున్నాను. మా అమ్మ గూడా గింజలు బాగా తింటుంది. ఇగ ఇప్పుడొచ్చేసి నేను తీసుకునే ఫుడ్ మాత్రం ఇదే. అంటే నా లంచ్‌లోకి నేను ఎక్కువ శాతం అంటే నార్మల్‌గా నాకు పప్పంటే శానా ఇష్టం. నార్మల్‌గా చానా ఇష్టము. డైలీ నాకు పప్పు పెట్టినా నేను తింటాను. నాకంత ఇష్టము. కాకపోతే నా డైట్‌లకి ఇంకొక ఐటెమ్ అంటే స్టా అంటే నేను స్టార్ట్ జేషింది పెరుగు. ఎందుకంటే నాకు పాలతోటి ఎలర్జీ ఉంది. అది ఏంటిది అననేది మీకెవరన్నా తెలిస్తే మాత్రం నాకు కామెంట్‌లో జెప్పండి. ఒకవేళ మీకు తెలవకపోతే మాత్రం నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. అసలకి పాలతోటి మనకి ఒక ప్రాబ్లమ్ ఒస్తుంది. అది శానా తక్కువ మందిలో ఉంటుంది. మీకెవరికన్నా తెలిస్తే నాకు కామెంట్ జేసి చెప్పండి. లేదు అననంటే మాత్రం నేనే మళ్ళీ మీకు అంటే నెక్స్ట్ వ్లాగ్‌లో మీకు చెప్తాను. అది నాకు అంటే దాని స్మెల్ పాలు కాగుతున్నప్పుడు గూడా నేను ఆ స్మెల్లు గూడా నాకయ్యేలేదు. నేను అంటే స్టవ్ మీద పాలు బెట్టినప్పుడు నేను అస్సలు స్టవ్ దగ్గర ఉండను. మా ఇంట్లో ఎవరన్నా ఒకరుంటారు. ఎక్కువ శాతం మా ఆయనుంటారు. పిల్లలు, మా ఆయన ఉన్నప్పుడే నేను పాలు కాగబెట్టేసి పక్కన బెట్టేస్తాను. అది వచ్చేసి ఎందుకంటే అదేమో తెలవదు. నాకు ఒక రకంగా ఎలర్జీ ఉంది. కాకపోతే నేనిప్పుడు వాడుతున్న పెరుగు మాత్రం అంటే నార్మల్‌గా ఇక్కడ దొరికే నందిని పెరుగే. అంటే బావుంటుంది. నాకు విటమిన్స్ టాబ్లెట్స్ ఎక్కువగా ఇచ్చిర్రని జెప్పినాను గదా! అందులో కాల్షియం, మెగ్నీషియం అట్లాగే డి విటమిన్ గూడా ఉంది. బి12 గూడా ఉంది. ఇగ దాన్నింకా ఈ విటమిన్స్ అన్నీ కరెక్ట్‌గా రావాలి అననంటే మాత్రం మనం తీసుకున్న ఫుడ్‌లోనే ఉంటుంది. ఇగ అందులోకి నేను పెరుగు యాడ్ జేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏందంటే డైలీ తినాలని జెప్పేసి. అది ఎట్లానంటే డైలీ అంటే పాలెట్లాగో నేను తాగను. ఇగ కాల్షియం రావాలి అననంటే మాత్రం అది పెరుగుతోటొస్తుందేమో అనంచి ఒకసారి ట్రై చేద్దామని చూస్తా ఉన్నాను. ఎందుకంటే నేను టాబ్లెట్స్ నాకు 6 మంత్స్ వరకే వాడమని జెప్పిండారు.
దాని తర్వాత మళ్ళీ నేను అంటే టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు. అంతలోపు నా డైట్ మొత్తం నేను చేంజ్ చేయాలని అనుకుంటున్నాను. మీకెవరికన్నా పెరుగుల మామిడికాయ పచ్చడి ఏసుకోవడం తినడం ఇష్టమా? నేను తింటానండి. నాకు శానా ఇష్టము. మామిడికాయ పచ్చడని గాదు. నేను చికెన్, మటన్ ఏదున్నా గూడా నేను పెరుగుతోని కలుపుకొని తింటాను. ఈ 2 మాత్రమే తినేదాన్ని. అంటే నాన్ వెజ్ ఉన్నప్పుడు మాత్రమే నేను పెరుగు తినేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం రెగ్యులర్‌గా తినాలని జెప్పేసి నేను మామిడికాయ పచ్చడితోని అంటే ఆ కాంబినేషన్‌లో బావుంటది అనని జెప్పేసి మా అమ్మ జెప్పింది. కొన్ని విషయాలు మన అమ్మ వాళ్ళు జెప్పినది గూడా వినాలి. ఎందుకంటే మా అమ్మ నన్ను అంటే నేను తీసుకునే ఫుడ్ విషయంలో మా అమ్మ చానా అంటే చానా తిట్టుతా ఉండేది. "సరిగ్గా తిండి తినవు, ఏం తినవు, ఎప్పుడు జూషినా పని, 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 పని అని అంటావు. వద్దమ్మా కొంచెం హెల్త్ వైస్‌గా గూడా జూసుకో" అనని జెప్పేది. నేను చిన్నగున్నప్పటి నుంచి గూడా నేను అసలకి ఎంత నెగ్లెక్ట్ జేసేదాన్నంటే ఫుడ్ విషయంలో శానా అంటే శానా నెగ్లెక్ట్ జేసేదాన్ని. ఇప్పుడు వచ్చేసి అదంతా ఇప్పుడొచ్చిందేమో అంటే నా హెల్త్ వైస్‌గా ఇప్పుడు అంటే ఒక రకంగా జెప్పాలి అనంటే నాకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చిందేమో అని అనిపిచ్చింది. కానీ ఏ ప్రాబ్లమ్ లేకుండా నార్మల్‌గా మనకి రిపోర్ట్స్ అన్నీ నార్మల్‌గా వచ్చినాయి గనుక నేను హ్యాపీ. ఇగ దాన్నింకా ఎంత భయపడిపోయినాననంటే అసలకి 2 మంత్స్ అసలకి పిల్లలు మా ఆయనని అట్లాగే ఇంట్ల పని పాపం వాళ్ళు చేసుకోలేక శానా తిప్పలు పడిండ్రు. ఓకే ఫ్రెండ్స్. మీతోని మాట్లాడుకుంటూ టైమే తెలవలేదు నాకి. ఇప్పుడొచ్చేసి నేను బయటికొచ్చినాను. ఇంకొకటేందంటే బెంగుళూరులో పింక్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి మేముండే ఏరియాలోనే అంటే నేనిప్పుడు ఆగ్రాకొచ్చినాను. ఆగ్రా సరౌండింగ్‌లోనే ఇదంతా అంటే ఆహ్, పింక్ కలర్ ఫ్లవర్స్ శానా అంటే శానా చెట్లున్నాయి. ఓకే ఫ్రెండ్స్. ఈ రోజుకి ఇంతే నా వ్లాగ్. ఇంకొక వ్లాగ్ తోటి మీ ముందుకొస్తాను. ఐ హోప్ మీకు గనుక నా వ్లాగ్ నచ్చుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ ఒస్తాయి. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను. ఇది వచ్చేసి అంటే కొంచెం లెంతీగా అయిపోయింది నా వ్లాగ్. కాకపోతే ఏందంటే ఈరోజు మొత్తం అంటే నా రొటీన్ మాత్రం చూపించినాను. అంటే నా డైట్ రొటీన్ మాత్రం చూపించినాను. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.